చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెంట సీజన్ ముగించుకొని ఉన్నాము, ఈస్టర్ పండుగ జరుపుకొని ఉన్నాము. మళ్ళా వారంలో 2 రోజులు లేక 3 రోజులు మందిరానికి వచ్చిన వారికి మనము యథావిధి జీవితాలకు మళ్ళా అలవాటు పడిపోయి ఉన్నాము. కాబట్టి 40 దినాల్లో ఎంత భక్తిలో ముందుకి కొనసాగిన మనము వాక్యం చేత పరిగొల్పబడాలి. వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని, బలాన్ని మనము ప్రతిదినము నూతనముగా పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్న ఫ్యామిలీస్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఏమైందో తెలుసా, మన పూర్ణ హృదయంతో మన బైబిల్ ఒకవేళ చదవడానికి ఆసక్తిని చూపగలిగితే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అంట మన ఆసక్తిని కొద్ది ఆయన సంతోషించేవాడిగా ఉంటాడు. నా బిడ్డ నా వాక్యము చదువుతున్నది, నా బిడ్డ వాక్యము చేత బలాన్ని పొందుకుంటున్నది, నా యందు విశ్వాసము నిలుపుతున్నది, నా బిడ్డని నేను ఆదుకోవాలి, నా బిడ్డని నేను ధైర్యపరచాలి, నా బిడ్డని నేను బలపరిచి నడిపించాలి అని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి ఏదో అలవాటు ప్రకారం మన బైబిల్ చదవకూడదు, కానీ ప్రతిదినము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు నాకు జీవపు ఊటలు అని గుర్తించి మనము ప్రతిదినము ఆయన యొద్దకు వెళ్ళి వాక్యము చదువుతున్నప్పుడు మనలో ఉంటున్న ప్రతి ఒక్క అలసటని మనము ఆయన అనుగ్రహిస్తున్న వాక్యము చేత, అనగా జీవజలము చేత అలసటనంతటిని మనము తప్పికని తీర్చుకునే వారమై ఉండాలి. ప్రతిదినము దేవుడు నూతన కోణంలో మనతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనము లెట్ us ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన వాక్యంలో ఉన్న శక్తిని మనము గ్రహించేవారుగా, దాన్ని పొందుకునే వారుగా మనము ఉండాలి. ప్రతిదినము దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఏ దినానికి నీకు ఛార్జింగ్ కావాలో ఆ దినానికి ఛార్జింగ్ పెట్టుకుంటావు కదా ఫోన్కి, ఆఫీస్కి వెళ్ళమని. ఎందుకు పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. ఎప్పుడైతే వాక్యం మనలో ఉండదో ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము చచ్చుబడిపోతుంటాం. బ్యాటరీ లో అని చూపిస్తుంటారు అన్నమాట. అప్పుడు అపవాది వచ్చి మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అందుకనే ప్రతిదినము ఫోన్ ఎట్టి రీతిగా అయితే ఛార్జింగ్ చేసుకుంటామో అట్టి రీతిగానే వాక్యాన్ని చదువుకుంటూ ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని మనము పొందుకునే వారమై ఉండాలి. నిన్ను నన్ను ప్రేమించి ఆయన సర్వాన్ని విడిచిపెట్టి ఈ భూమిపైకి దిగొచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ 3.5 సంవత్సరము రాజ్య సువార్త ఆయన బోధిస్తూ ఆ ప్రకారమే దేవుని పరిశుద్ధ వాక్యము అనగా లేఖనాలు నెరవేర్పు కొరకు తను తాను సిల్వకు అప్పగించుకొని ప్రాణాన్ని అర్పించి ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి మన పాపాన్ని క్షమించడానికి ఆయన ప్రాణాన్ని ఆయన దారపోసి ఉన్నాడు. అంత మాత్రమే కాక సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి మృత్యుంజయుడై ఈస్టర్ అయిన ఒక వారం రోజుల్లో ఆయన అనేకుల మధ్యన ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడైతే పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడో అప్పుడు తన ప్రజలని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన నివాసము చేస్తున్నాడు. అందుకని బైబిల్ చెప్తున్నది కదా, ఏమని చెప్తున్నది? ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అంటాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను మనము ఆరాధించాలి. అందుకనే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు తగిన సిద్ధపాటు కలిగి మనం వస్తే కనుక దేవుని వాక్యము మనకి బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. సిద్ధపాటు లేకుండా బలాన్ని పొందుకోలేదు. కాబట్టి సిద్ధపడి రండి, దేవుని మందిరానికి సిద్ధపడి వస్తే ప్రభా నీ శక్తి నాకు కావాలి అని దేవుడిని బ్రతిమలాడుకుంటే అట్టి ఆసక్తిని మనం కనపరిస్తే దేవుడు తప్పక తన శక్తితో మనని ఆయన నింపుతాడు, బలపరుస్తాడు అని తెలియజేస్తాడు. ఈరోజు మనం ఇక్కడ ముఖ్యమైన కారణం ఎందుకున్నాం తెలుసా? దేవుడిని ఆరాధించడానికి అని కొంతమంది చెప్తాం. మీరు చెప్పండి, కొంతమంది ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకు వచ్చి ఉన్నాం ఇక్కడ? పోస్టర్ వేసాడు గ్రూప్లో, సాటర్డే ప్రేయర్ అని 7 గంటలకి, కాబట్టి వచ్చాం. అవునా?
బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ప్రభు అంటున్నాను. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఇది మనము ఆసక్తి కొద్ది రాలేదు, మనం ఏదో దేవుడిని ప్రేమిస్తున్నామని రాలేదు, ఏదో వచ్చి ప్రార్థన చేసుకోవాలి కదా అని రాలేదు, కానీ ఆ ఏర్పాటులో మనము ఉన్నాము. దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం 16వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడంట, అట్టి రీతిగానే నియమించుకొని ఉన్నాడంట. అంటే మనని ఆయన సన్నిధానంలో మనని స్థిరపరచుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, నువ్వు మాంసపు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము ఫలించేవారుగా ఉండాలా, మన ఫలము నిలిచి ఉండేదిగా ఉండాలంట. మనం ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటామో మన ఫలము నిలిచి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఈ ఫలాలు మనము పోగొట్టుకుంటాము, లేక ఫలాలు రాలిపోతాయి అన్నమాట. కాబట్టి అందుకని అంటున్నాడు కదా, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఆయనని ప్రేమించలేదు, లేక మనము ఆయనని ఆరాధించలేదు, మనము ఏదో ఒక మతాన్ని పుచ్చుకొని మనం ఏదో వచ్చి ఆయనని ఆరాధిస్తలేదు, కానీ ఆయన మనకు ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని గుర్తించి ఆ పరిశుద్ధతలో మనం నడుచుకోవాలని, ఆ పరిశుద్ధతలో నడుచుకుంటున్న మనము ఆ సంపూర్ణతలోనికి చేరాలని దేవుడు మనని ఏర్పరచుకొని నియమించుకొని ఉన్నాడు. మీరు వెళ్ళి బహుగా ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి అంటున్నాడు. ఈరోజు ఫలిస్తాం కానీ ఫలాలు లేని వారుగా జీవిస్తూ ఉంటాం. నాకు భాషలు వచ్చండి, ప్రవచనాలు చెప్తా అండి, దర్శనాలు చూస్తా అండి, దెయ్యాలు ఉంటే నాకు తెలిసిపోతాయి అండి, ఇవన్నీ వరాలు ఫలాలు అన్నీ పొందుకుంటుంటారు. కానీ అవి క్రియారూపంలో ఏమాత్రమో వాళ్ళు కనపరచలేని వారుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు ఫలిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ ఆ ఫలము నిజంగా నిలిచి లేదు అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు చేసే భక్తే అదే ఫలము అనుకుంటారు. నేను కాబట్టి ఇట్లా చేశాను, నేను కాబట్టి పాట పాడాను, నేను కాబట్టి మందిరంలో అందరిలో యాక్టివ్గా మెంబర్గా నేను ఉన్నాను అని అనుకుంటాం. నేను ఇంత బాగా వాడబడుతున్నాను అనుకుంటాం, కానీ క్రియారూపంలో చూసినప్పుడు ఏమాత్రం ఫలాలు కనబడదు. కాబట్టి దేవుడు ఒకటొకటి కోరుకుంటున్నాం మన దగ్గర ఏంటంటే, మనం ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు, మనం వెళ్ళి బహుగా ఫలించాలా అన్ను ఆ ఫలము అంట నిలిచి ఉండాలి. అంటే అనేకులకి మన జీవితాలు మనం పొందుకున్న రక్షణ ఒక మాదిరికరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా మన జీవితాలు వాక్యము ద్వారా నడిపింపబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. నా తండ్రి నామాన మీరు ఏం అడిగినా కూడా అవి నేను మీకు అనుగ్రహిస్తాను. మనం వీళ్ళని పోయి అడుక్కోక్కర్లే, అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా చర్చ్ ఉంది, అయ్యా సౌండ్ సిస్టమ్ లేదు, నాకు కొంచెం సహాయం చేయండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. పరిచర్య ఆయనకి తెలుసు ఏ సమయంలో ఏమి సమకూర్చారు. ఉన్న వాస్తవం చెప్పాలంటే, ఈ మందిరంలో నేను ఎప్పుడైతే పరిచర్యలోకి వచ్చేసానో ఆ పరిచర్యలో నేను వాడబడుతున్నప్పుడు ఈ మందిరంలో కంజర్ అంటే కూడా మాకు తెలియదు. అప్పుడు ఒక చిన్న స్ట్రేంజర్ బాక్స్, గిటార్ది బాక్స్ ఒకటి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే వాడిని ఇవ్వమంటే ఇవ్వలేదు. వాడి ఇంట్లో లేనప్పుడు ఆ బాక్స్ తెచ్చేసుకున్నాను. వాళ్ళ అమ్మని చెప్పి మళ్ళీ తెచ్చిస్తాను. ఆ బాక్స్ ఎప్పటికి కూడా అక్కడే ఉన్నది. ఆ ఒక్క బాక్స్ పెట్టుకొని 800 రూపాయలు పోగేసుకొని మైక్ కొందామని వెళ్ళినాం. ఆ మైక్ ఖరీదు ఎంత తెలుసా? 1275 రూపాయలు. నా దగ్గర ఎంతుంది? 850. ఉసూరు మన ఎంత తిరిగి వచ్చేస్తాను. ఇన్ని డబ్బులు పట్టుకపోయి మైక్ కొనుక్కుందామంటే మందిరంలో ఇది కూడా నా దగ్గర లేదా అని చెప్పి వచ్చేసాను. అప్పుడు మా ఆంటీ, మా మేనత్త గారు ఉండేవారు, మాస్టర్ గారు, ఆమె ఒకటే చెప్పేవారు,
దేవుణ్ణి ఆరాధించాలంటే మైకులు అక్కర్లేదు, దేవుణ్ణి ఆరాధించాలంటే మ్యూజిక్ సిస్టమ్ అక్కర్లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయం ఉంటే చాలు. నీ పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధిస్తే చాలు. చేతులు ఇచ్చాడు, చప్పట్లు పెట్టు. చేతులు లేని వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కొట్టలేని గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. చేతులు ఉన్నాయి కదా, చేతులతో చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధించు అని ఎంతో ప్రోత్సహించినప్పుడు అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఏంటి అంటే, ప్రభా ఇప్పటికైతే ఇట్లా కానీ రాబోయే రోజుల్లో నేను యవనస్తుల మధ్యన ఉంటున్నా కాబట్టి ఎక్కడ చూసిన సిటీలో మంచి చర్చెస్ ఉన్నాయి, మంచి వర్షిప్ లీడర్స్ ఉన్నారు, మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నది. మరి ఇవన్నీ నాకు ఇస్తావు ప్రభా అని నేను ఎప్పుడైతే ఆయన వైపు చూసానో నేను అన్నాను దేవుని దగ్గర ఒకటే, ప్రభా నన్ను నిలబెట్టుకుంటాను, నన్ను వాడుకుంటాను, కానీ ఈ సదుపాయాలు ఏమి లేవు నాకు. ఇవన్నీ నువ్వు ఎట్లా సమకూరుస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు నాకు ఇస్తావని నేను నమ్ముచున్నాను. తండ్రి నామంలో ఏది అడిగినాను నాకు ఇస్తాను కదా, నేను విశ్వాసంతో నీ వైపు చూస్తున్నాను. సమకూర్చు ప్రభా అంటే దేవుడు ఈరోజు కూడా ఏది లేదు అంటూ ఏమీ లేకుండా అన్ని సమకూర్చి ఆయన నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అతి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని మన కొరకు పంపించి సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే దారపోసిన దేవుడు, నువ్వు ఆయన తండ్రిని అడిగినప్పుడు ఆయన నీకేమైనా ఇవ్వకుండా మాట్లాడా? సమస్తము ఇస్తాను, కానీ మనకి సరిపడినంత విశ్వాసం మనకి కావాలి. అట్టి సావాసము మనము దేవునితో కలిగి ఉన్నప్పుడు మనం ఏదన్నా కూడా దేవుని దగ్గర నుంచి ఆయన నామంలో పొందుకుంటాం. నా నామంలో మీరు ఏది నా తండ్రిని అడిగినా నేను మీకు అది అనుగ్రహిస్తా అంటున్నాను. గోటి మనం ఎక్కడికో పోయి ఎవరి వైపు చూడక్కర్లేదు, మనం ఉన్న కాడనే మోకరించి దేవుని వైపు చూడగలితే దేవుడి సమస్తాన్ని మనకి సమకూరుస్తాడు. ఆయన సమకూర్చినప్పుడు మన దగ్గర నుంచి ఇంకొకటి ఆశిస్తాడు. ఏంటి తెలుసా? ఫలాలు ఆశిస్తాడు. ఒకప్పుడు ఫలాలు లేవు, అప్పుడు ఏమీ లేవు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ ఫలాలు లేవంటే ఎట్లుంటుంది? కోపం రావాలి, లేవంటే వస్తుంది కోపం. కోపం రేపేవారుగా ఉండదు, కానీ ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తున్నప్పుడు మనము అవన్నీ ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. అవన్నీ అనుభవిస్తూ మనము ఆయన కొరకు ఫలించే వారమై ఉండాలి. దేవుని కొరకు ఫలించే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. రక్షణను పొందుకుంటే సరిపోదు. మీ ఇంట్లో ఎంతమంది రక్షణలో లేరు? మరి వారికి రక్షణని నువ్వు వాళ్ళని నడిపించాలి కదా, వాళ్ళు కూడా దేవుడికి కంటకట్టబడాలి కదా, నీ వల్లే వాళ్ళు కూడా ఫలించాలి కదా. మొట్టమొదటిగా నువ్వు ఫలిస్తే ఆ ఫలాలు వాళ్ళు ఫలించగలుగుతారు. నువ్వే ఫలించకుండా పక్కన దగ్గర ఫలాలు ఆశిస్తే ఎట్లా? మనం ఏదైనా గింజ వేస్తేనే కదా. సీతాఫలం చెట్టు కావాలి అంటే, కాయలు కావాలంటే ఒక గింజ వేసి చెట్టును పెంచుతారు. సమయం పడుతుంది, ఆ సీజన్ రావాలి, ఆ సీజన్లో అది ఫలాలు అనుగ్రహిస్తుంది. అట్టి రీతిగానే మనం కూడా దేవుని వాక్యంలో మనము ఆ వాక్యం మనలో విత్తబడినప్పుడు, మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మనం కూడా కాయలు ఎట్టి రీతిగా అయితే తగిన సమయంలో ఫలిస్తాయో అట్టి రీతిగానే మన జీవితాలు కూడా దేవుడు ఫలపరితంగా ఆయన మారుస్తామని తెలియజేస్తాం. అందుకనే మనం ఎప్పుడూ ఒకటొకటి గుర్తించాలి, ఏంటంటే ఆయనకి అంటగట్టబడి ఉన్నామా లేదా. చాలాసార్లు అంటగట్టబడి ఉన్నాం, ఎందుకంటే మనం బిజీ వరల్డ్లో ఉంటాం కదా. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులే మన జీవితాలు, అవునా? పొద్దున్న లేస్తే ఏదో ఒక పని, ఆ పనులన్నీ చేసేసుకోవడానికి ఆరాట పడిపోతుంటాము. చేసుకోలేని బలహీనతలో ఉన్నప్పుడు దేవుని వైపు చూసే వారిగా మనం ఉంటాం. ప్రభా ఈ శక్తిని అనుగ్రహించాలి అని అప్పుడు అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చే వారిగా మనం ఏమాత్రం ఉండద్దు. కానీ ప్రతిదినము మనము ఆయన వాక్యము చేత నూతన బలము శక్తిని పొందుకుంటూ అట్టి విశ్వాసంలో ముందుకు నడిపింపబడుతూ అట్టి రీతిగానే ప్రతిదినము నూతనముగా ఆయన కొరకు ఫలించే వారమై ఉండాలి. కాయ పిందల్ని కాస్తుంది కానీ చేసుకున్నవి అవి కోసుకొని తినేస్తామా? లేవు. అవి ఫలించే వరకు, ఫలాలుగా మారే వరకు మనము వెయిట్ చేస్తాం. అట్టి రీతిగానే దేవుని సన్నిధిలో మనం వెయిట్ చేసినప్పుడు, ఆయన సమయం కొరకు మనం వేచి చూసినప్పుడు ఆ ఫలాలు అనేవి మనము పొందుకుంటాము అని దేవుడు తెలియజేస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8:28 అంటాడు కదా, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి చదవండి అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఆయనని ప్రేమించే వారిగా మనము ఉన్నామా? ఒక మనిషి నచ్చితే ఆ మనిషి దగ్గరికి పోయి నువ్వు నాకు ఇష్టము, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్తాం, అవునా? మన దేవాతి దేవుడు నీకు ప్రాణం పెట్టాడు కదా, కల్వరి శిలువలో ప్రాణాన్ని దారపోసాడు కదా. ఆయనకి ఎట్టి రీతిగా నీ ప్రేమని ప్రతిదినము నువ్వు వ్యక్తపరుస్తున్నావు. నువ్వు ఆయన సావాసంలో నిలిచి ఉంటేనే కదా. నువ్వు ఆయన సావాసంలో నిలిచి ఉండకుండా ప్రతిదినము ఆయన అనుగ్రహిస్తున్న వాక్యాన్ని నువ్వు చదవకుండా, వెలిగింపబడకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నిన్ను నువ్వు అబద్ధికుడిగా చేసుకుంటున్నావు. ఒకటి దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారము నడుచుకోవడమే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి కంటే దేవుడు అంటున్నాడు తన పరిశుద్ధ వాక్యంలో ఏమనంటే, తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఆయన సమకూర్చి సమస్తము మేలుకై ఆయన జరిగిస్తున్నాడు. అందుకనే పాట పాడుకుంటాం కదా. ఏం పాట పాడుకుంటాం? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే ఆయన మేలు చేసేవారు. మేలు చేయక ఉండలేడు. మనము మేలు పొందుకోలేక ఉండిపోతున్నాం, కానీ ఆయనైతే మేలు చేయక ఏమాత్రం ఉండలేదు. నువ్వు ఎప్పుడైతే డాడీ అని ఎప్పుడైతే పిలుస్తావో, నీ తండ్రి ఎట్టి రీతిగా అయితే అమ్మా ఏమైంది అని అడుగుతాడో అట్టి రీతిగానే దేవుడు కూడా మనం ఆయన వైపు తిరిగినప్పుడు, మనం పూర్ణ హృదయంతో మనం ఆయనకి కేక వేసినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే సహాయం కొరకు ఆయన వేడుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని వచ్చి ఆదుకుంటాను అని తన వాక్యంలో తెలియజేస్తుంది. వాక్యం తెలియజేస్తుంది ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అని. మరి ఆదుకునే దేవుడిని ఆరాధిస్తున్న నువ్వు నిజంగా ఆ ఆదరణని నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నావు. అట్టి అనుభవాలు కూడా నువ్వు నడుచుకుంటున్నావు. అట్టి అనుభవాలు కూడా మనము నడుచుకునే వారు కూడా. కాబట్టి దేవుడిని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ అన్ని సమకూర్చి మేలుకై ఆయన జరిగిస్తాను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా జరిగించాలంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే ప్రార్థన సహాయం కోరడంలో తప్పులేదు, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు ఇంకా అధికపరచుకోవడానికి, నీ విశ్వాసాన్ని సరిచూసుకునేదానికి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చే బదులు నువ్వు యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువాన్ని నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి, సమస్తం సమకూర్చి మేలుకై నిన్ను ప్రేమించే వారికి నువ్వు జరిగిస్తాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన వైపు చూడగలిగితే సార్ సమస్తము మనకొద్దు అన్నా కూడా ఇస్తాడు. అన్నం పెడతారు పిలిచి ఫ్రెండ్స్, నారా బిర్యానీ తిందామంటారు, ఒక ఫుల్ అండి కొనుక్కుంటారు. నాలంటాడు అంటే కొంచెం తింటాడు, ఇంకా మిగిలిన నేను తినలేను అంటాడు. కానీ వాడేమంటాడు, లేదు లేదు సమానంగా తినాలి అని చెప్పి ఎట్టి రీతి అయితే కడుపు నిండా పెట్టి పంపిస్తాడో అట్టి రీతిగానే దేవుడు కూడా మనము ఎప్పుడు ఏ లేమిలో ఉండద్దు అని ఆశిస్తాడు. ఆయనని మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రతి ఒక్క అవసరతను ఎరిగిన వాడైనా. నీ తల్లిదండ్రుల కన్నా నీ అవసరతను తెలియదేమో, కానీ నీ పరం ఉన్న తండ్రికి సమస్తము ఆయన ఎరిగినవా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం నిజంగా ప్రేమించగలిగితే, ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డం కనుక, ఆయన మనం ఏర్పరచుకున్నాడు కనుక, మనం నిజంగా మనం ఆయనను ప్రేమిస్తున్నాము అని నిరూపించుకోగలిగితే కనుక, మనం ప్రూవ్ చేసుకుంటే కనుక నీ ప్రతి ఒక్క అవసరతని తన మహిమైశ్వర్యంలో నుంచి మన దేవుడు తీర్చేవాడై ఉన్నాను అని తెలియజేస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. కాబట్టి మనల్ని పిలుచుకున్నవాడు ఎవరంట? నమ్మకమైన వాడు. ఈ లోకంలో ఎవరన్నా నమ్మదగిన వారు ఉన్నారా? అన్నాన్ని పిలుస్తారు, అక్కాని పిలుస్తారు, కానీ ఈరోజు రోజులు ఎట్లున్నాయంటే అన్నని నమ్మినట్టు లేవు, అక్కని నమ్మినట్టు లేవు. సొంత తల్లిదండ్రులను కూడా నమ్మే రోజులు ఇవి కాదు. అంత్య దినాల్లో మనుషులు ఎట్లుంటారు? స్వార్థప్రియులు. వాళ్ళ సుఖము వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ క్షేమం వాళ్ళు కోరుకుంటారు, కానీ పక్కన వాళ్ళ గురించి ఏమాత్రమో పట్టించుకోరు. కానీ మనం పిలిచిన దేవుడు ఆయన నమ్మది ఉన్నవాడు. ఆయన దాన్ని జరిగిస్తాను అంటున్నాడు. దేన్ని?
ఆయనను ప్రేమించే వారికి సమస్తాన్ని సమకూర్చి మేలుపై జరిగిస్తాను అని. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా ఆయన నమ్మదగిన వాడు కనుక మనం కూడా ఆయనని ఆరాధిస్తుండగా మనము నమ్మకత్వాన్ని కనపరిస్తే దేవుడు నిన్ను నమ్మగలితే, మోషే అంటాడు కదా, నా ఇంతంతట్లో నమ్మకమైన వారు. అంటే నమ్మకాన్ని నువ్వు దేవుడితో కుదుర్చుకుంటే, అంటే రీతిగా నువ్వు నడుచుకుంటే దేవుడు సమస్తము సమకూరుస్తాడు. ఒకవేళ సమకూర్చబడము అన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు నేను జరిగిస్తాను. హల్లెలూయా. మన దేవుడు జరిగిస్తాడు. మనం అయ్యా ఇది జరగదు అనుకుంటాం. చాలాసార్లు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడో బయట ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు తెలుసా, ఇంకా రాడు అంటే ఒక్కసారి లోపల పడితే ఇంకా రాడు, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్ అనుకుంటాం. కానీ మన దేవుడికి సమస్తము సాధ్యమే. అదే కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఒక విశ్వాసంతో, లేదు దేవుడు జరిగిస్తాడు, వాడిని బయటకు తీసుకొని వస్తాడు ఆయనని అన్నప్పుడు దేవుడు ఆయనకి అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని దేవుని నామ మహిమార్థము ఆ వ్యక్తిని బ్రతికించి బయటకు తీసుకొచ్చి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకునే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన జరిగించే దేవుడు. మనం నమ్మితే చాలు, మనం నమ్మకాన్ని ఆయనతోని మనం నమ్మకం కుదిరితే సరిపడతాం. మనం కూడా యథార్థంగా దేవుడిని ఆరాధించేవారుగా ప్రేమించేవారుగా మనం ఉంటే కనుక దేవుడు తప్పక మన జీవితాల్లో మేలును జరిగించేవాడై ఉంటున్నాను అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28-29 వాక్యాలు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29. అమ్మా, ఏ శరీరము అతిశయింపబడకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ వాక్య ప్రకారం మనం చూసుకుంటే కనుక మనం ఎవరు ఉన్నాండి? బలహీనులము, వెర్రివారం. అందుకని దేవుడి చేత ఎంపిక చేయబడ్డ వారంగా సజీవమైన దేవుడి నామంలో ఆయనని ఆరాధించే వారిగా దేవుడు మనని నిలబెట్టుకున్నాడు. కాబట్టి వెర్రి వారిని ఈ లోకంలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం చూసుకున్నట్లయితే శిష్యులు, విద్య లేని పామర్లు సముద్ర తీరాన్ని కూర్చొని వలలు శుభ్రం చేసుకుంటూ ఉంటున్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి నన్ను వెంబడించండి అనగానే ఆయన మాటని వాళ్ళు గుర్తించి ఆ మాటకి విధేయత చూపి ఆ మాటకి లోబడి ఉన్న పాటనే ఆ వలల్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. వాళ్ళని ఎట్టి రీతిగా చేశారు తెలుసా దేవుడు? లోకాన్ని కళ్ళ క్రిందలు చేసే అపోస్తులుగా వాళ్ళ జీవితాన్ని మార్చేశారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అనుకుంటాం నా బ్రతికింతే, నీ బ్రతికిది కాదు. అపవాది మనని ఏమంటే వేధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, ఇంకా నీకు ముందు ఏం భవిష్యత లేదు అని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఒకటే గుర్తించాలి, దేవుడి వాక్యాన్ని గుర్తించే వారు ఉంటారు. ఈ లోకంలో వేరే వారిని ఏర్పరచుకున్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను తప్పక నిలబెట్టుకుంటాడు అన్న విశ్వాసం నీలో ఉంటే, ఎవరైతే నీ జీవితాన్ని చూసి నిన్ను అవమానంగా మాట్లాడారో, హేళనగా మాట్లాడారో, చిన్న చూపు చూసారో వాళ్ళ ముందు దేవుడు మిమ్మల్ని తల పైకి లేపుతాను అని తెలియజేస్తాడు. మోషే ధర్మశాస్త్రంలో మనం చూసుకున్నట్టయితే మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చిన మనము దేవుడిని కానీ నిజంగా ఆయనను గుర్తించి ఆయన మాటల్లో మనం నడుచుకోగలిగితే, వాక్యానుసారంగా మనం జీవించగలిగితే కనుక, ఆయనను బట్టి అతిశయించగలిగితే కనుక దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. అందుకని భక్తుడైన పౌలు ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటంటే నన్ను బలపరచు వాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను. నేను ఇట్లానే మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ మీద సమస్తం చేయగలను అంటే పాపము కూడా చేయొచ్చా అని ఒక ఆయన అడిగినారు. సమస్తం అంటే పాపం కూడా ఉంది కదా సమస్తంలో అది కూడా చేయొచ్చా అన్నాడు. లేదు, పాపం చేయడానికి కూడా ఆయన శక్తిని ఇవ్వడు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టుకునే శక్తిని ఆయన దగ్గర నుంచి పొందుకునే కృపను దేవుడు మనకి
అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మనని ప్రతినిత్యం ఆయన బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే వెళ్ళి బలపరచబడే వారిగా మనము ఉండాలి. నూతన బలము శక్తితో మనము నింపబడాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారంట. ఆ నూతన బలము మనము పొందుకోవాలి. ప్రతిదినము ఎదురు చూసే అనుభవం నీకు కావాలి. నీ భర్త రాకపోతే నీ భర్త కొరకు ఎదురు చూస్తావు కదా, నీ పిల్లలు స్కూల్ నుంచి రాకపోతే స్కూల్ నుంచి ఎదురు చూస్తావు కదా. అన్నం కూడా తినాలి. ఆడవాళ్ళు అయితే 3:30 అయిపోయింది, 4:30 అయిపోయింది, నా అమ్మాయి రాలేదు బాబు అని గడప దగ్గర గుమ్మం దగ్గర కూర్చుంటాం. ఏదో కోల్పోయినట్టు, లోకమంతా వచ్చి వీళ్ళ మీద పడిపోయినట్టు. ఆమెమో శుభ్రంగా అక్కడ చింతకాయ గింజలు చెట్టు కింద ఆడుకొని 1 గంట రేపు ఇంటికి వస్తుంది. అంతలోకి వీళ్ళకి ఎక్కువ చింత అయిపోతుంది అన్నమాట. ఇంటి రీతిగా కాదండి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తించాలి. ఏంటంటే దేవుడిని బట్టి మనం అతిశయిస్తే, దేవుడిని బట్టి మనం నడుచుకుంటే, దేవుడిని బట్టి మనము ధైర్యాన్ని కలిగి జీవిస్తే ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తుంది. ఒకటి దేని గురించి మనము అందుకని అంటున్నాడు కదా, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను. యాకోబు రాసిన పత్రికలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో చిన్న చిన్న విషయాల్లో మనం చింతిస్తూ ఉంటాం. నేను ప్రభు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపు. నువ్వు అన్నిటి గురించి చింతిస్తున్నావేమో, కానీ నేనైతే నీ గురించి చింతిస్తున్నాను. నేను ఎందుకు చింతించాల్సి వస్తుంది తెలుసా? నా ప్రాణం నీ కొరకు దారం పోస్తా కాబట్టి. ఒకవేళ నేను చింతించకపోతే నువ్వు నాశనానికి గురైపోతావని నాకు తెలుసు కాబట్టి నేను నీ గురించి చింతిస్తున్నాను. అందుకని నీ చింత యావత్తు నా మీద మోపు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడిని బట్టి మనము అతిశయించే వారమై ఉండాలి. నేను సిల్వర్ని బట్టి ఇంకా దేన్ని బట్టి నేను అతిశయించను అని పౌలు చెప్తున్నాను. మనం ఈరోజు దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? కులాన్ని బట్టి, రంగుని బట్టి, ఉంటున్న రంగుని బట్టి, ఉంటున్న పలుకుబడిని బట్టి, ఉంటున్న బ్యాంక్ అకౌంట్ని బట్టి, ఉంటున్న టాలెంట్స్ బట్టి మనము అతిశయిస్తాం. నేను కాబట్టి నాలాగెవ్వరు పాడలేరు, నాలాగెవ్వరు ఉండలేరు అని మనం అతిశయిస్తాం. మనని బట్టి, మనకు ఉంటున్న తలాంతుల్ని బట్టి మనం అతిశయించే వారు మనం ఉండదు. కానీ తలాంతులు ఇచ్చిన దేవుడిని బట్టి మనము అతిశయించేవారుగా, ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా, మనల్ని చూసి అనేకులైన నామాన్ని మహిమపరిచే రీతిగా మనము నడుచుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 ఒకసారి చూడండి. క్రీస్తు యేసునందు దేవుడు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడంటే, నీకంటూ ఒక గురి ఉంది. ఆ గురి నీకు తెలియదేమో కానీ ఆయన నీకు ముందుగానే గురి సెట్ చేసి పెట్టాడు. అందుకని అంటాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడు? మీ హృదయాన్ని కలవరపడని వద్దు, నా తండ్రి ఏంట అనేక గృహాలు ఉన్నాయి. అదే గురి, ఆ గృహాలే మన గురి. గురి వద్దకే నేను పరిగెట్టుచున్నాను అంటున్నాడు భక్తుడు. మనం ఎక్కడికి పరిగెడుతున్నాము? ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ లోకంలో పరిగెట్టినంత కాలము గురి వద్దకు మనము ఏమాత్రము చేరలేము. కాబట్టి భక్తుడు తెలియజేస్తున్న రీతిగా నా కొరకు ఒక గురి అనేది దేవుడు ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. అది క్రీస్తు యేసునందు అది స్థిరపరచబడి ఉన్నాయి. నేను ఆయనని వెంబడిస్తే గనక తప్పక నా గమ్యస్థానానికి నేను చేరగలుగుతాను అని భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచు మీ ముందున్న పరుగులు మీరు తుదముట్టించండి, కడముట్టించండి అంటున్నాం. కాబట్టి క్రీస్తు వైపు చూచేవారుగా మనము ఉండాలి. ఆయన వైపు చూసిన వారు మోషే ధర్మశాస్త్రంలో బ్రతికారంట, మరణము నుంచి తప్పించబడ్డారంట. కొత్త నిబంధన క్రైస్తులుగా ఆయనది చూసేవారు తప్పక గమ్యస్థానానికి వాళ్ళు చేరుకుంటారు. అంటే విశ్వాసంతోనే ఆయన వైపు మనం చూసేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనకంటూ ఒక బహుమానము దేవుడు పెట్టాడు. నిత్య జీవము అనే బహుమానము దేవుడు మనందరికీ అనుగ్రహించాలనుకుంటాడు. ఈరోజు ఈ భక్తి ఎందుకు చేస్తున్నాం తెలుసా? చచ్చిపోయినాక మన ఆత్మ ఏం కావాలి? సుఖపడాలని, యుగ యుగాలు దేవుడితో కలిసి జీవించాలని. ఈ మధ్యన బయట అందరినీ చూసినప్పుడు అన్యులు, దేవుడు ఎరగని వారు ఎవరన్నా చనిపోయినప్పుడు ఏమంటారంటే, వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. దేనికి ప్రార్థన చేస్తారు?
ఆత్మ శాంతించాలి. వీళ్ళకు ఉండదు మనసులో శాంతి, కానీ పోయిన ఆత్మ గురించి ప్రార్థనలు చేస్తుంటారు. ఆత్మ శాంతించాలని దేవుడికి కోరుకుంటున్నాము, మొక్కుకుంటున్నాము అంట. అట్టి రీతిగా మనము ఉండకూడదు. మనము గురి వద్దకు పరిగెట్టేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనకంటూ ఒక స్థలము దేవుడు ముందుగానే మనకి ఆయన సిద్ధపరిచి వచ్చాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న మనము మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడన్నా వైదొలిగిపోతున్నామేమో, ఎక్కడన్నా దారి తప్పిపోతున్నామేమో, ఎక్కడన్నా గురిని విడిచిపెట్టి మరో గురిని ఏర్పరచుకున్నట్టు పరిగెడుతున్నామేమో, మన జీవితాన్ని మనం సరిచూసుకొని ముందుకు నడుచుకోవాలి. కాబట్టి దేవుడు ముందుగానే నీకు నిత్య జీవం అనే బహుమానం ఇచ్చాడు. ఈ భక్తి కూడా చేస్తున్నాం దేనికి తెలుసా? ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో యాత్రని ముగించుకున్నాక ప్రతి ఒక్కరూ జన్మిస్తారు, ప్రతి ఒక్కరూ తప్పక మరణిస్తారు. మరణాన్ని ప్రతి ఒక్కరూ ఒకానొక రోజు ఎదుర్కోవాల్సిన రోజు ఒకటి రాబోతుంది. కానీ ఆ మరణము ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో అది మనకి నిరీక్షణ, విశ్వాసము మూలంగా నిత్య జీవంలోనికి మనని అది నడిపిస్తుంది, లేకపోతే ప్రవేశింపబెడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే నువ్వు ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి అంటే అది దేవుని రాజ్యం. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకోకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా నీ గురి మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. ఎందుకంటే భక్తుడు యోబు తెలియజేసిన రీతిగా నేను దిగంబరిగా వచ్చితే నేను దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను. ఎవరు రాలేనితోని వచ్చావు ఒంటరిగా వెళ్ళిపోతున్నావు. నువ్వు గురి యొక్కకి చేరేవాడిగా నీ జీవితం ఉంటున్నదా? ఒకవేళ లేకపోతే కనుక సరి చూసుకో. ఒకవేళ రాత్రిగా మరణిస్తే వాక్యాన్ని ఎరిగిన నువ్వు, బాప్తిజం పొందుకున్నా నువ్వు, ప్రార్థనలకు వస్తున్నా నువ్వు, ఉపవాసాలు ఉంటున్నా నువ్వు, ఒకవేళ మరణించి నీ గురిని నువ్వు గుర్తిరగలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు కన్నుమూస్తే చేసిన భక్తి మొత్తము గురుగా అయిపోతుంది. కాబట్టి నీ గురి ఏంటో ఒకసారి గుర్తించు. గురి వద్దకే పరిగెడుతున్నావు. భక్తులైతే క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాడు, నేను గురి వద్దకే పరిగెట్టుచున్నాను. మనం చెప్పగలుగుతాము కానీ అట్టి రీతిగా గురి వద్దకు పరిగెట్టలేని వారిగా మనం ముందుకుంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రైట్ సైడ్ చూస్తే అట్రాక్షన్స్, లెఫ్ట్ సైడ్ చూస్తే డిస్ట్రాక్షన్స్. ఈ అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ మన జీవితంలో ఉంటే గురి మనము కోల్పోతున్నాం. అందుకనే దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అట్రాక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. అందుకనే మనం ఎప్పుడు మన మనసుని, మన దృష్టిని దేవుని మీద నింపేవారుగా మనం ఉన్నప్పుడే మనం అనుగ్రహింపబడిన రక్షణను మనము పొందుకునే వారమై ఉంటామని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు యేసు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి శిష్యులతోనే చెప్పిన మాటలే మనకు కూడా తెలియాల్సిన ఏంటో మీ హృదయాన్ని కలవరపడి ఉన్న తండ్రి ఏంటో అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా నేను తిరిగి మీ వద్దకు వస్తాను అంటున్నాను. అదే ప్రభు యొక్క రాకడ. ఎందరైతే ఆ గురి కొరకి కలిగి జీవిస్తూ ఉంటారో, ఆ గురి వద్దకు తగిన సిద్ధపాటు కలిగి ఆసక్తిని కనపరుస్తూ ప్రదర్శిస్తూ వాళ్ళ ముందుకి కొనసాగుతుంటారో వాళ్ళని ఆయన వస్తాడు, ఆ గృహాలకి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన వచ్చిన సమయంలో మన గురి ఆ రాజ్యం మీద లేకుండా న్యూయార్క్ మీదనో, న్యూజెర్సీ మీదనో ఉన్నదనుకో, ఇక్కడే ఉండిపోతాం. విదేశాల్లో ఏం లేదు. విదేశాల్లో ఏముందండి? భారతదేశం కన్నా ఎక్కువ పాపం విదేశాల్లో ఉన్నాయి. అర్థమైందా? అక్కడ కల్చర్ ఇక్కడికి వచ్చేసింది. ఇటు రీతిగా లోకంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వాటికి మనము ఆకర్షితులమైనమనుకో మనం మన గురిని పోగొట్టుకుంటాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆఖరికి మనం చూసుకున్నట్లయితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. మీరు ఇలాగున రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. కాబట్టి దేవుని సువార్త మీకు ఎందుకు అందింపబడుతున్నది అంటే, నువ్వు ఆయన మహిమలో ఆయనతో నువ్వు యుగ యుగాలు జీవించాలని ఈ సువార్త మనకు ప్రకటింపబడుతుంది. ఈ సువార్త ప్రకటింపబడుతున్న మనము ఈ సువార్తని విని విడిచిపెడితే సరిపోదు, కానీ ఆ ప్రకారం నడుచుకుంటున్నామా లేదా మనము సరి చూసుకునే వారమే ఉన్నాం. సరి చూసుకొని జాగ్రత్తగా మనము నడుచుకునే వారమే ఉన్నాం. అందుకనే బైబిల్ చెప్తుంది కదా,
మీకు అనుగ్రహింపబడిన రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించే వారుగా మనం ఉండాలి. దేవుని ఎంత భయభక్తులు కలిగాలా మనం దాన్ని సరైన రీతిలో కొనసాగిస్తేనే ఆ రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనము చేరేవారుగా ఉండగలుగుతాం. ఈ లోకపు ఆశలు బైబిల్ చెప్తారు కదా, లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిల్చును అంట. ఎవడో వాడిని కదల్చలేడు, వాడిని త్రోసివేయడు. దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నామా? దేవుడు తండ్రి, యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, లేఖనాలన్నింటినీ నెరవేర్పులోకి తీసుకురావడానికి ఆయన ఎంతగానో సాహసించి అవన్నీ నెరవేర్చి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకని గెత్సెమనేలో కూడా ప్రార్థన చేశాడు, ఏంటంటే నా ఇష్టం కాదు నీ చిత్తము ఏంటో దాన్ని నువ్వు సిద్ధింపజేయాలి తండ్రిని వేడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాము? మన ఇష్టాలు మనము నెరవేర్చుకుంటున్నాం. మమ్మీ చెప్పింది అనుకో, బాబు అది చేయొద్దని, నా ఇష్టం. నీకన్నా పెద్దవారు ఎవరు? నా బాబు వద్దమ్మా, వాళ్ళ ఇద్దరితో మాట్లాడద్దు, వాడు మంచోడు కాదు అంటే, నీకేం తెలుసు? నాకు తెలుసులే, నా ఇష్టం, నేను చూసుకుంటా అని చెప్పేసి మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటే కనుక దేవుని ఇష్టాన్ని ఏమాత్రం మనము నెరవేర్చలేని వారు మనం. అందుకని మన ఇష్టాలన్నింటినీ చంపుకోవాలి. ప్రభుని వెంబడించాలంటే మన ఇష్టాలు మనలో చనిపోవాలి. ఈరోజు నాకు ఉంటుంది, నాకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, నేను ఇట్టి రీతిగా ఉండాలనుకున్నా కానీ దేవుడు ఇట్టి రీతిగా నన్ను చేసేడు. నాకు ఎంత బాధ కలుగుతుంది అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే, ఎందుకురా పోయి తిప్పాలని నాకని. నా స్థలంలో ఇంకొకరిని ఏర్పరచుకుంటే బాగుంటుంది కదా, నాకెందుకు వచ్చినాయి కష్టాలు, నేనే ఎందుకు వాక్యం బోధించాలి, నేనే ఎందుకు సరైన మార్గంలో నడుచుకోవాలా, నన్ను 10 మంది చూస్తారు కదా, 10 మందికి చెప్పే మాదిరికరమైన జీవితం నాకెందుకు తగలట్టదని నేను ఎంతో బాధపడుతుంటాను. ఎందుకంటే నా ఇష్టాలు నన్ను ప్రేరేపణ కలిగిస్తుంటాయి. నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా కార్లో తిరుగుంటే, ఫలానా బార్లో కూర్చొని ఉంటే, ఫలానా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉంటే నువ్వు మంచిగా ఉండేటోని, మంచిగా టైం పాస్ చేసుకుంటూ లోకంలో ఎంజాయ్ చేసుకుంటుంటాడు. కానీ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, ఆ కాలం వదిలేసేయి. దేవుడు అన్నాడు, ఆ కాలం అయిపోయింది బిడ్డ, నీకు వచ్చేసేయి, నువ్వు ఈ కాలంలో ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు నీ ఇష్టాలు నెరవేర్చడానికి లేవు, కానీ నువ్వు నా ఇష్టము నా చిత్తము నెరవేర్చడానికి నువ్వు పిలువబడి ఉన్నావు. మనము కూడా ఈరోజు పిలువబడ్డము, దేవుని సన్నిధిలో చేర్చబడము అంటే మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవడానికి కాదు, మనకు అవసరతలు దేవుని దగ్గర ప్రార్థన చేసి పొందుకొని అనుభవించడానికి కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నవేమి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అవి తండ్రి వలన వచ్చినవి కావు. అవి తండ్రి వల్ల వచ్చినవి కావు, కానీ అవి మనలో ఉంటున్నాయి కదా. అంటే మనం ఎవరము? అపవాది సంబంధులము. అందుకనే ప్రభు అన్నాడు కొంతమందిని చూసినప్పుడు, ఏమంటే మీరు అపవాది సంబంధాలు. మీ తండ్రి అపవాది అయి ఉన్నాడు, వాడు ముందు నుంచి అబద్ధికుడు, వాడు దొంగ, వాడు హత్య చేయడానికి వచ్చాడు, కానీ నేనైతే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను చెప్తున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఈరోజు ఎట్టి రీతిగా మనం ఆయనతో సావాసం కలిగి ఉన్నాం, ఎట్టి రీతిగా ప్రభుతోని ప్రతిదినము నడుచుకుంటున్నాం, ఎట్టి రీతిగా వాక్యము చేత వెలిగింపబడుతున్నాం, ఎట్టి రీతిగా నూతన బలము ఆయన కృప ద్వారా పొందుకుంటున్నాము, ఎట్టి రీతిగా ఆయనలో నువ్వు ఆనందిస్తున్నావు, ఎట్టి రీతిగా గురి యొద్దకు నువ్వు పరిగెడుతున్నావు అనేది మనం సరిచూసుకొని మన జీవితాన్ని మరొకసారి తిరిగి దేవుని చేతులకు అప్పగిస్తే కనుక దేవుడు మనని మన గురి యొద్దకు ఆయన మనని బలపరిచి నడిపిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనకి బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటున్న మధ్యలో సతీషన్న ప్రార్థన నడిపిస్తాం. చిన్న ప్రార్థన. చెప్పబడిన వాటిని ఒకసారి చేసుకుంటూ, దేవుడు నిన్ను లోకములో వెలివాడిగా ఉన్న లోకములో చీదరగా ఉన్న మన బ్రతుకులను ఆయన రక్షించి కాపాడి, దేవుడే నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రము 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 స్తోత్రము. అయ్యా మనుషులు పిలిచిన ఇదిగో ప్రభునైన లోకములో అయ్యా విడిచిపెడతారేమో, కానీ నీవు మమ్మల్ని పిలుచుకొని పరలోకానికి సొత్తుగా మారుస్తున్న దేవా, మార్చిన దేవా నీకు స్తోత్రాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. తండ్రి మేలు కొరకై ఇదిగో మమ్మల్ని మేలుతో నింపడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి అనేక ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపడానికి ప్రభువా
నీ కృప చొప్పున మా కొరకు దేవా బలియాగమై అయ్యా మమ్మల్ని దేవా మేలుతో నింపుతున్న దేవా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఇంతవరకు దేవా అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, అయ్యా మమ్మల్ని దేవా రక్షించారు, మమ్మల్ని బలపరిచారు, అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నారు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము ఇంత దూరం ఇంతవరకు మేము ప్రయాణం చేసి ఉన్నామంటే, విశ్వాసములో కొనసాగుతున్నామంటే, ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే, మాట్లాడుతున్నామంటే, నిలబడి ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప అని మనస్ఫూర్తిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాదాలు ఎదుట అదుగు తండ్రి విన్నపం చేసుకుంటున్నామయ్యా. మా బ్రతుకు అంతా నీది. ఇదిగో మా ప్రాణ ఆత్మ దేహములకు